హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు ఎమర్జెన్సీ గ్యాస్ లీకేజ్ అనే ఒక కంప్లైంట్ వచ్చింది. మరి వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి చూశాను. ఇక్కడ ఎల్పిజి కోటింగ్ కవర్ పైప్ డ్యామేజ్ అయింది సార్. ఇక్కడ చూసాం కదా, డిస్ప్లేలో స్క్రీన్లో చూడండి, చూపిస్తున్న క్లియర్గా. ఈ పైప్ వచ్చేసి 1/8 సైజ్ పైప్ అండి. ఇది చూడండి ఎలా క్రాక్ వచ్చిందో. సరే లోపలికి వెళ్దాం పదండి, లోపల చూద్దాం. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. చల్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాడే పైపు 12 mm కవర్ పైప్ అండి. ఈ ఓడి వచ్చేసి మనకి 0.0 m ఉంటుంది. ఇది మోడ్యులర్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి కొండాపూర్ మధ్యలో రామ్కి టవర్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి గ్రానైట్ హోల్ వేస్తున్నానండి. ఇక్కడ ఈ గ్రానైట్కి హోల్ వేయడం అనేది చాలా డిఫికల్ట్. అది ఏమాత్రం మనకు హోల్ పడకపోయినా గ్రానైట్కి అయితే క్రాక్ అవ్వచ్చు, లేదా మన డ్రిల్ బిట్ కూడా ఎరగవచ్చు. కానీ ఒక హోల్ అయితే చాలా తొందరగా అయిపోయింది. ఈ హోల్ అయితే సతాయించిందండి, నాకైతే బాగా సతాయించింది. ఎనీవే బౌల్ చేస్తున్నాడు కాబట్టి ఏదైనా తల ఉంచాల్సిందే. సో దట్ ఈస్ మై ఓవర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ హోల్ వేస్తే ముందేనే పైప్ అంతా లాగేసేసాను, పైప్ అంతా రన్ చేసి పెట్టేశాను. సో అది మొత్తం మీకు చూపించాలంటే ఎక్కువ వీడియోలు ఎంత అవుతుందని అది స్కిప్ చేశాను. అది ఇక్కడ ఒక జాయింట్ ఇచ్చానండి. ఇక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ ఈ పైప్ లైన్ మొత్తం వచ్చి మనకి 30 feet వస్తుందండి. 30 feet లెంత్లో మనం 2 జాయింట్లు ఇచ్చాం. ఇక్కడ బ్లీచింగ్ చేస్తున్నానండి, ఇక్కడ సోల్జరింగ్ చేస్తున్నాను. సో ఈ సోల్జరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ రన్నింగ్లో సోల్జరింగ్ అనేది దాన్ని ఏమంటారు, సోల్జరింగ్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సోల్జరింగ్ అనేది చాలా బాగా చేయాలి. సో మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ డోంట్ కేర్ బ్రో. సో ఇక్కడ చేశాను. ఇది 2 జాయింట్. ఇది మనం మొత్తం 30 feetలో 2 జాయింట్లు ఇచ్చానండి. ఎందుకు ఇచ్చానంటే ఒక జాయింట్ ఇవ్వకుండా చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ ప్లేస్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా కొంచెం చిన్నగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది కాబట్టి 2 జాయింట్లు ఇచ్చాం. సో గ్యాస్ లీకేజ్ అయిన వెంటనే మేడం గారు నన్ను కాల్ చేశారు. బాలు మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది, ఇది వెంటనే రావాలి అన్నారు. ఇంకంతే బ్యాగ్ ఎత్తుకొని చల్తే అని వచ్చేసాను. ఇంకా చూసానండి. ఇంకా మేడం గారి పైప్ ఇష్యూ ఉంది అంటే ఒకటే మాట్లాడుతున్నారు, బాలు నీ ఇష్టం, ఏం చేస్తావు నాకు తెలియదు, మా ఇంట్లో గ్యాస్ లీకేజ్ రాకూడదు, నాకు కొత్త పైపులను చేయించేసి అన్నారు. అంతేనండి. ఎందుకంటే మేడం గారు నేనంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. అలా నా వర్క్ తెలుసు కాబట్టి మేడం గారికి బాలు చేస్తాడులే ఒక నమ్మకం ఇచ్చారండి. సో ఒక వ్యక్తి నన్ను నమ్మారంటే ఎంత నమ్మకంగా పనిచేస్తానో ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల ఇన్సైడ్లో గ్యాస్ నాజిల్ వాల్స్ ఇచ్చానండి. ఇక్కడ ఈ నాజిల్స్ వాల్స్కి పొయ్యికి 2 జాయింట్ చేస్తాం. ఇది ఆరా బటన్ అండి. ఇది సో మీరు గమనించారా, ఇక్కడ సోల్జరింగ్ అయిన వెంటనే పేస్ట్ పెడతానండి. ఇది కూల్డ్ పేస్ట్ అండి. దీన్ని ఇది పెట్టినప్పుడు ఏంటంటే అది చాలా గట్టిగా పట్టేస్తుంది మెటల్కి. సో ఫైనల్గా వర్క్ అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ పైప్ ఎలా రన్ చేస్తున్నా మీకు చూపిస్తున్నాను. ఇది 30 feet లెంత్ అండి. ఇది 30 feet లెంత్, చాలా కంజెస్టెడ్ ప్లేస్ అండి. ఇక్కడ చిమ్నీ పైప్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ చెయ్యాలి. చేసి నేనేంటో ప్రూఫ్ చేయాలి మీకు. సో చూడండి నీట్గా ఎంత తిన్నగా వెళ్ళింది పైప్ అంటే, అసలు చూసిన నా దగ్గరకు వచ్చి 100 మంది అన్నారు, ఏంటండి ఏమాత్రం మీరు భయపడట్లేదు, పైప్ రన్ చేస్తున్నారు, అలా ఏమాత్రం షార్టేజ్ వస్తే ఏం చేస్తారంటే, ఐ డోంట్ కేర్ బ్రో, హియర్ బాలు. ఇంకెందుకు పైప్ అంతా లాగేశాను. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఫైర్ టెస్టింగ్ చేయాలండి. కొంతమంది ఏంటంటే టెస్టింగ్ చేస్తారు, సోఫార్ రెసెస్ చేస్తారు, మనం అలా కాదండి. ఫైర్ అంతే. బాల్ అనేది ఒక స్పెషల్ అండి, ఒక బ్రాండ్, ఒక ఇమేజ్. చూడండి ఇక్కడ అగ్గిపోలే వెలిగించాను, మొత్తం రన్ చేస్తున్నాను. బహుశా మంట వచ్చిందంటే నేను పోతానేమో, ఐ డోంట్ కేర్ బ్రో, ముందు వర్క్ అవ్వాలంతే. చూడండి ఇక్కడ ఫైర్ తోటి అన్నీ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్స్కి చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న వర్క్ పైప్ ఏమైనా చిన్న క్రాక్ అవ్వచ్చు, లేదా చిన్న లీక్ అవ్వచ్చు, లేదా చిన్న పిన్ డ్రాప్ హోల్ అవ్వచ్చు. ఎవరి రెస్పాన్సిబిలిటీ, మనం వెళ్ళిపోయామంటే మళ్ళీ రావాలా అని ఉండకుండా అగ్గిపోలే పెట్టి కంప్లీట్ చూపిస్తానండి. కంప్లీట్గా 100% ప్యూరిటీ ఇప్పిస్తా. సో ప్యూరిటీ పర్ఫెక్షన్ ఈజ్ ఈక్వల్ టు బాలు, దట్ ఈస్ బాలు. ఇక్కడ చూడండి అలా తీసుకెళ్ళాను. ఫైర్ తోటి మొత్తం చెక్ చేశానండి, అగ్గిపోలే వెలిగించాను, మొత్తం చెక్ చేశాను, ఎక్కడ కూడా లీకేజ్ లేదు. లీకేజ్ లేకుండా ఇంకా మీకు డౌట్ రావచ్చు,
మీరు అలాగే ఫైర్ పెడుతున్నారు, ఎక్కడైనా లీక్ వస్తే మీకు అంటుకుంటుంది కదండి. అప్పుడే నేను సిలిండర్ దగ్గర ఒక నా ఇష్టంగా పెట్టుకున్నాను. ఇన్ కేస్ మంట వచ్చిందంటే అక్కడ వెంటనే ఆయన సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాడు. సో అది సేఫ్టీ తీసుకోవాలండి, ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకునే వర్క్ చేయాలి ఇట్లాంటి విషయాల్లోపు. ఈ జాయింట్ దగ్గర చూశాను, జాయింట్ అంతా బాగానే ఉంది. ఇన్సైడ్ కూడా చెక్ చేశాను, ఇన్సైడ్ కూడా ఎటువంటి లీకేజ్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదా, అది గ్యాస్ నాజిల్ వాల్స్, అది చాలాసార్లు ఫెయిల్ అవుతుందండి. అది కొద్దిగా చూసుకొని పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇది లీక్ అయిందంటే ఎవరికి అర్థం కాదు అక్కడ. సో అట్లాంటిది కూడా మొత్తం చెక్ చేసుకుందాం. ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర మనం అద్దెపోలు వెలిగించేటప్పుడు సిలిండర్కి రెగ్యులేటర్కి కరెక్ట్గా చూసుకోవాలి, మంట వస్తుందా లీకేజ్ అవుతుందా లేదనేది. పొరపాటు లీకేజ్ అయిందంటే ఏ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు, వెంటనే గబ్బని అంటేసుకుంటుంది. సో చాలా జాగ్రత్తగా అక్కడ చూసుకొని మనం అగ్గిపొల వెలిగించాలి. అక్కడ వెలిగించింది ఎవరు? బాలు అంటే ఎవరు? దట్ ఈస్ బాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఫైనల్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వద్దాం. చూసారా, దట్ ఈస్ గుడ్, పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ సూపర్. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్.